తెలంగాణలోని గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం, అశోక్ నగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చదువుతున్నట్టుగా అన్న ఉన్నారు. అన్న ఏ డిస్ట్రిక్ట్ మీది? అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. గ్రూప్ 2 చదువుతురా, గ్రూప్ 3 కా లేకపోతే దేన్ని చదువుతారు? ఇంకా గ్రూప్ 2 చదువుతారా? ఏమంటారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3 సంబంధించి పోస్టులు పెంచాలన్న డిమాండ్ విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి వినిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు ఈ ఏరియాలో? ఇక్కడ ఎవరు పెంచమనేది చెప్పినాము. అది మొత్తం గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. అది మా చేతిలో మనం లేదు కదా. ఓకే, పెంచితే మంచిదే ఉంటది కానీ ఇంకా పెంచితే బాగుంటది. ఓకే, ఇప్పుడు ఎంతకాలం చదువుతారు మీరు? నేను 2 years అవుతుంది, 2.5 years అవుతుంది. లాంగ్ టైం నుంచి చదివేట వాళ్ళు పెంచాలంటారా లేకపోతే షార్ట్ టైం చదివేట వాళ్ళు పెంచాలంటారా? అదే ఉంటారన్న, వాళ్ళు ఉంటారు కదా 30+ వాళ్ళే ఉంటారు, వాళ్ళే పెంచమంటారు. అది వాళ్ళ డిమాండ్, ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోతుంది కాబట్టి. సీనియర్ల తోటి వచ్చింది. ఇప్పుడు సీనియర్ ఆల్రెడీ 2 times పోస్ట్ పోన్ అయింది. మళ్ళా పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పెంచాలా? పోస్ట్ పెంచితే ఇంకా పోస్ట్ పోన్ అదే అవుతుంది అనుకుంటున్నా. అవుతుందా? చెప్పలేదు, ఒక నెల 2 నెలలు అవుతుంది ఉండొచ్చు మేబీ. అయితే గీతే పోస్టులు పెంచితే మంచిదే అన్న. అది గవర్నమెంట్ ఎంత పెంచితే బాగుంటది? కొంతమంది 2000 అంటారు, కొంతమంది 3000 అంటారు, కొంతమంది 1500 అంటారు. మనం చెప్పినట్టు డిమాండ్ రైజ్ చేయాలి కదా ప్రభుత్వానికి. డిమాండ్ అయితే ఇంకా నేను వచ్చి 2 years అవుతుంది అన్న. నాది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా నేను చదవాలని ఆశ ఉందంటే అది నాది. ఓకే, అట్లా ఉంది. మరి మీద విద్యార్థులు పోస్ట్ పెంచాలంటారా? కొందరు ఉంటారు అన్న, అది ఎప్పుడు అదే ఉంటది. అది పెంచాలని ఉంటది, అదే ఉంటది. నాదేంటంటే నేను ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా. అంతే, ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవాలి అంతే. ఓకే, 2 years అయింది కాబట్టి ఇప్పటికి. కొందరికి ఫైనాన్షియల్ గా బాగుండదు కాబట్టి రాసి వెళ్ళిపోతారు. కొందరు ఏంటనే ఉంటారు, వాళ్ళకు అదే పని. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు అదే పనులు ఉంటారు ఇక అంతే మళ్ళీ. ఓకే ఓకే, ఇది పరిస్థితి అంటారు. ఓకే, 3లో కూడా పెంచాలా? గ్రూప్ 3లో కూడా అదే అన్న, పెంచితే మంచిదే అంటున్నా కదా. పెంచితే మంచిదే, గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. మేము కాదు, మేము ఇంత ధర అప్పుడు వేసినాం, ధర వేసినాం. మీరు చెప్తేనే కదా డిసిషన్ తీసుకునేది. ఆల్రెడీ గెలిపించాను, వచ్చింది కదా ఎమ్మెల్సీ. ఆయన పేరు ఏముంటది కదా? ఎవరి పేరు? నా పేరు ఏముంటది గుర్తుకొచ్చేది. ఆయన పెంచుతా అని చెప్పిండు. ఎవరైనా? సినిమా ఎమ్మెల్సీ ఇంతకుముందు అండి కదా, గవర్నర్ కోటాల. ఎవరు? బలుమురు వెంకట. ఆయనకు చెప్పినాము, ఆయన పెంచుతా అని చెప్పిండు. లైబ్రరీ కూడా వచ్చిండు. ఏమో ఆయన మేమైతే మా డిమాండ్ చెప్పినాం అలా పెంచమని. ఆయన వచ్చిండు. తర్వాత కాంగ్రెస్ కూడా వచ్చింది, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పట్టించుకుంటారు 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఏడాది 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయనే కదా. అవును, ఇంకా అయిపోయినా ఇంకా పట్టించుకుంటారు మమ్మల్ని. ఆ టైంలో ఇంకా పట్టించుకున్నారు. ఆయన ఇప్పుడు వస్తూనే లేడు ఎమ్మెల్సీ బల్మూరు. అంతేనా? రాట్లేడా? ఏదో వస్తున్నాడు. అంతేనా? ఎందుకని అట్లా? ఏమో, అయిపోయింది, ఓటు అయిపోయింది, మీతో పని లేదనుకుంటున్నా. అంతే ఉంటది. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు ఆయన రాడు? పరిస్థితి ఏంది? ఎట్లా ఏం చేద్దాం అంటారు విద్యార్థులు? చెప్పినా కొందరు పెంచాలంటారు, కొందరు ఏమో రాసి వెళ్ళిపోతారు. అంతే, అదే ఉంటది. ఎవరైతే వాళ్ళు ఉద్యమం లేస్తుందా అంటే విద్యార్థుల నుంచి? ఉద్యమం ఇంకా ఎవరు చేయడం అంతే. అందరు అయిపోయింది. కొందరు చదువుతున్నారు, కొందరు చెప్పినా కదా, కొందరే ఉంటారు కొందరు వాళ్ళు ఎప్పుడు అదే ఉంటుంది. అది పోస్టులు పెంచాలి. పెంచితే న్యాయం జరుగుతుందా నిరుద్యోగులకు? ఇట్లా ఎగ్జామ్ పెట్టేస్తే న్యాయం జరుగుతుందా జనరల్ గా? నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తొందరగా రిజల్ట్ చేస్తే కొందరు వెళ్ళిపోతారు కదా. ఫస్ట్ ఎగ్జామ్స్ కానీ అయిపోతే వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, అట్లా నా అభిప్రాయం. అది మీ అభిప్రాయం. ఓకే రైట్. అంటే ఇది అన్న అభిప్రాయం. మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలోకి వెళ్ళి వచ్చిండు. డిగ్రీ ఏంటి మీ సబ్జెక్ట్? అది బీటెక్ నుంచి వచ్చిండ్రు. ఇది అన్న అభిప్రాయం. చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు కొంతమంది పెంచాలంటున్నారు. దీంతో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, పెంచి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ అశోక్ నగర్ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు. తెలంగాణలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? ఎన్న అడుగుదాం. అన్న ఏ డిస్ట్రిక్ట్ మీది? భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అన్న. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇప్పుడు ఎక్కడ చదువుతారు? ఏ చిక్కడపల్లి లైబ్రరీ? చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నాను. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. అశోక్ నగర్ అంతా గ్రూప్ ప్రిపేర్ ఉంటారా? ప్రిపేర్ వాళ్ళు ఉంటారు అంతే. ఏమంటారు మీ ఫ్రెండ్స్? వాళ్ళందరూ ఏమంటారు? పెంచాలంటారా, వద్దంటుర్రా, లేకపోతే చాలంటుర్రా, ఎక్కువ అంటుర్రా? 783 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2లో. గ్రూప్ 3లోనేమో 1388 పోస్టులు ఉన్నాయి. మస్తు పోస్ట్, ఇంకెందుకు అంటుర్రా? ఇక కొంతమందికి పెంచాలని ఉంటుంది, ప్రిపరేషన్ అయిన వాళ్ళు. కొంతమందికి ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళకి పోస్టులు పెంచి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు కొంతమంది. అంటారా? కొంతమంది అట్లా అంటున్నారు. కొంతమంది ఏమో పోస్టులు పెంచాలంటున్నారు. పోస్టులు పెంచాలంటే వాళ్ళు ఎంతమంది, వద్దనంటే వాళ్ళు ఎంతమంది?
అందాదా ఇక మేము చాలా మంది ఇక కాంపిటీషన్ కూడా బాగుంది కాబట్టి చాలా మంది పోస్టులు పెంచాలని కోరుకుంటారు ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా. అని అంటే పెంచితే ఎంత పెంచాలంటారు? పెంచితే ఇక అవి ఖాళీని వాటిని బట్టి కొందరు గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 పెంచాలంటారు. పెంచాలి. కాకపోతే మళ్ళీ ఇక సంవత్సరానికి వచ్చి 2 లక్షలు కూడా పూర్తి చేస్తానని అన్నాడు కాబట్టి ఉద్యోగాలు, ఇక దానికి తగ్గట్టుగా ఇక పోస్టులను బట్టి వాటిని మళ్ళీ నెక్స్ట్ ఇక నోటిఫికేషన్ ఇవ్వడానికి పోస్టులు ఉన్నాయా లేవా అనేది వాటిని బట్టి కూడా ఏమైనా అని ఎట్లా ఉంటాయనేది వాళ్ళ నిర్ణయం ఎట్లా తీసుకుంటారో మనకు తెలియదు కదా. మీ తోటి విద్యార్థులు ఏమంటారు? పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు పెంచాలంటారా? ఏం మస్తురా భయ్ ఇదే అంటారా? వాళ్ళు ఇక చెప్తున్నా అన్న కొంతమందికి పెంచాలని ఉంటుంది, కొంతమంది ఇక ఇవే గ్రూప్ 2కి ఇక అంత కాంపిటీషన్కి తగ్గట్టు ఇక ఇవే చాలా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని నెలలు చదువుతారు మీరు ప్రిపరేషన్? నేను 2 సంవత్సరాలు అవుతుంది. 2 నెలల నుంచి చదువుతారు. ఇప్పుడు లాంగ్ టైం నుంచి చదివేటోళ్ళు పోస్ట్ పెంచాలంటారా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పెంచాలంటారా? ఇక మ్యాక్సిమం నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇక వాళ్ళకంత ప్రిపరేషన్ ఉండదు, వాళ్ళకంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి అట్లా కూడా వాళ్ళు ఇక పెంచాలని కోరుకుంటారు. పెంచాలని కోరుకుంటారు. ఇక పెంచితే కొద్ది టైం దొరుకుతుంది, అట్లా కూడా నరకొచ్చు అట్లా అన్నట్టు. లాంగ్ టైం ప్రిపరేషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ పోస్టులు పెంచి ఏమైనా పోస్ట్ పోన్ చేస్తాడు ఏమనే భయంతో కూడా వాళ్ళకి అదొక భయం ఉంది. అట్లా వాళ్ళు పెంచాలొద్దు అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే ఓకే. మీ భద్రాద్రి కొత్తగూడెం నుంచి బాగుర్రా కాంపిటీషన్ అంతా మీ ఏరియాలో ఉన్నారన్న? ఉంటుందా? బాగున్నారు. అంతేనా? కానిస్టేబుల్ చూసారు కట్ ఆఫ్ భద్రాద్రికి ఎక్కువ ఉంది. అంతేనా? మీరే హైయెస్ట్? మీదే హైయెస్ట్ మాదే ఉంది స్టేట్ లో. అంటే పోటీ ఎట్లా ఉందని అర్థమవుతుంది. అవునండి. ఓకే. ఎందుకంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటారు కదా. అవును, బార్డర్ ఛత్తీస్గఢ్ బార్డర్. అంటే మొత్తం అడవులు. అవును, ఏజెన్సీ ఏరియా మొత్తం. ఓకే రైట్. అంటే ఇది చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నారు. ఒకసారి కెమెరామెన్ గారు అటు చూపించండి. లైబ్రరీలో అక్కడ పిల్లలు చెట్టుకోకలు పుట్టకోకలు అక్కడ కూడా ఆడిటోరియంలో కుర్చీలు పెట్టుకొని అంతా. ఇప్పుడు ఇక సాయంత్రం అయింది కాబట్టి కాస్త బయటికి పోయి టీ తాగటం. అక్కడ ఆ చెట్ల కింద అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో అటు కూడా ఎంతమంది చదువుతున్నారు చూడండి. ఈ విధంగా కుర్చీలకు అతుకు పెట్టుకొని చదువుతున్నారు, అంటే కుర్చీలకు అతుక్కొని చదువుతున్నారు. ఈ ఎత్తున కష్టపడి చదువుతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే వివిధ జిల్లాల నుంచి, భద్రాద్రి కొత్తగూడెం అడవుల జిల్లా, అటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి, కుమరం భీం జిల్లాల నుంచి వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్నట్టుగా విద్యార్థులు. ఇది చెప్పేందంటే లాంగ్ టైం ప్రిపేర్ అయినట్టుగా విద్యార్థులు కొంతమంది పోస్ట్ పెంచాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరికి వచ్చి పోతుంటుంది, 1 మార్కు 2 మార్కులు అలాంటి వాళ్ళకు పోస్టులు పెంచితే అందులో కొట్టుకోబోతారు. దాంతో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు, అది ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు, మళ్ళీ ఫలితాలు వచ్చేటప్పుడు, మళ్ళీ వాటి మీద కేసులు ఎన్ని, రయాలెన్ని, ఖర్చులెన్ని ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఊకే ఇందులో పెంచేస్తే మా అంటే 4 రోజులు పోస్ట్ పోన్ అయితే అవుతుంది, లేదంటే అదే డేట్కు ఎగ్జామ్ పెట్టినా కానీ ఇబ్బంది లేదు. కానీ పోస్ట్ మాత్రం పెంచాలంటారు. అంతే కదా? బరాబర్ పెంచాలంటారు. రైట్. ఇది చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు కావచ్చు విద్యార్థుల అభిప్రాయం ఇది.